ఆచారాలతో అలనాడు ఆయన బిడ్డలని నేటి వరకు నడిపిస్తూ సమస్తాన్ని సమకూరుస్తూ ఏది కావాలో ఆయన బిడ్డలకి ఏది ఇవ్వాలో, ఏది ఎంత హానికరమైంది, ఏది ఎంత ప్రయోజనకరమైంది అన్నీ చెప్తూ ఆయన బిడ్డలను సురక్షితంగా నడిపిస్తుంది. దేవునికి మహిమ కలిగిందట. సంఖ్యాకాండం 22వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. కాబట్టి అతడు బెయ్యోరు కుమారుడైన బిలామును పిలిపించుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పెతోరుకు దూతల చేత ఈ వర్తమానం పంపించెను. చిత్తగించుము, ఒక జనము, దేవునికి స్తోత్రం, ఐగుప్తులో నుండి వచ్చిన, ఇదిగో వారు భూతలము కప్పి ఉన్నారు. ఒకటి, దేవునికి స్తోత్రం. ఏంటంట? ఐగుప్తులో నుంచి వచ్చిరు, భూతలం కప్పి ఉన్నారు, నా ఎదుట దిగిండు. కాబట్టి నువ్వు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనులను శపించుము, వారు నాకంటే బలవంతులు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరెవరంటే వాళ్ళు దేవుడికి మహిమ కలుగును గాక. వీళ్ళు భూతలాన్ని కప్పేసిండ్రు. ఒకటి బలవంతులు, ఇంకొకటి దేవుడికి మహిమ కలుగును గాక. ఎక్కడ చూసినా కూడా వాళ్ళు బలవంతులు, వారిని అతం చేయుటకై నేను బలవంతుడునేమో. అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలివేయుదును. ఎలాగనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు, నువ్వు శపించువాడు శపింపబడినని నేను ఎరుగుదును. ఎవరి గురించి చెప్తుండ్రు? ఇజ్రాయేల్ని శపించడానికి ఇక్కడ బిలాము ప్రవక్తని ప్రోత్సహించి రమ్మని చెప్తుండ్రు. ఇజ్రాయేల్ బిడ్డలను ఎవరన్నా శపించవచ్చా? ఎవరన్నా దూషించవచ్చా? దేవుని బిడ్డలని ఎవరన్నా ఏమన్నా అనడానికి అథారిటీ ఉందా? ఏ అథారిటీ లేదు. ఆయన బిడ్డలు ఆయన వైపు ఉన్నప్పుడు, ఆయన దగ్గర ఉన్నప్పుడు, ఆయనలో ఉన్నప్పుడు ఎవ్వరు ముట్టడానికి కూడా వీలు అవకాశం లేదు. తప్పుదారులు తప్పితే ఇతర వాటి వైపు వెళ్తే తప్ప దేవుడు ఎవరికి అధికారం ఇవ్వడు. హల్లెలూయా. ఇది ఎక్కడుంది? ఆదికాండం 12వ అధ్యాయంలో. నువ్వు దీవిస్తే దీవింపబడతారు, నువ్వు శపిస్తే ఎవరి వాగ్దానం ఇది? ఎవరి ఆశీర్వాదము? అబ్రాహాము ఆశీర్వాదాన్ని గుర్తు చేస్తుండు. ఎవరు? మోయాబు రాజు బిలాముతో. దేవుడికి మహిమ కలుగును గాక. బిలాముని రప్పించడానికి కొంచెం డబ్బులు ఇచ్చి పంపినప్పుడు బిలాము ఒకటే అన్నాడు, నేను యెహోవా చేత కొద్ది గొప్ప చెప్పడానికి అధికారం ఉంది, కానీ నేనేం చెప్పలేదు, నేను రాలేను, మీరు వెళ్ళిపోండి అనకుండా ఏమన్నాడు? ఈ రాత్రి మీరు ఇక్కడనే ఉండి ఆలోచించుకొని చెప్తా అంటే. అలలేదు, ఆ ఇష్టం ఉన్నట్టే కదా. ఉండండి, నేను అడిగి చెప్తా, నేను అడిగి వస్తా. అట్లా అంటే వాళ్ళకి ఖచ్చితంగా చెప్పేసారు. ఏమని? వాళ్ళు దేవుని ప్రజలు, వాళ్ళని ముట్టడానికి ఎవరికి అధికారం లేదు, వాళ్ళని ఎవ్వరు ఏమీ చెయ్యలేరు. వాళ్ళని ఏ ఒక్కరు కూడా చేయడానికి ఆలోచించినా కూడా తలంపులలోనే, వాళ్ళ కుయుక్తుల్లోనే దేవుడు పట్టేసుకుంటాడు. ఎందుకు? దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బిలాము 23వ అధ్యాయం సంఖ్యాకాండం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 8వ వచనం చూద్దాం. ఏమని శపించగలను? దేవుడు శపించలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాళ్ళని భయపెట్టడానికి నాకు అధికారం లేదు, వాళ్ళని శపించడానికి నాకు అధికారం లేదు. ఎందుకు లేదు? నేను వాళ్ళని ఏమి చేయడానికి దేవుడు నాకు అధికారం. వాళ్ళు దేవుని ప్రజలు, వాళ్ళు చేస్తున్న ప్రయాణం దేవుని ప్రయాణం. వాళ్ళు అరణ్య యాత్రలోకి వెళ్ళాలి, అలానే ఆ ఒక కానాన్ దేశానికి చేరుకోవాలి. అందుకే వాళ్ళు ప్రయాణిస్తున్నారు. వాళ్ళ ప్రయాణాన్ని అడ్డగించడానికి మనం ఎవరము కూడా, అది ఎవరిది? మోయాబు రాజు. మోయాబుకి ఇచ్చేసిన. కాకపోతే వాళ్ళు దారిలో వెళ్తుండ్రు. దారిలో వెళ్లకుండా నువ్వే గమ్మున వెళ్ళే వాళ్ళని అడ్డగిస్తున్నావు అని బిలాము చెప్పాలా చెప్పొద్దా? చెప్పకుండా వాళ్ళని ఏం చేస్తాలో అన్నీ అడుగుతూ చెప్పడానికి అవకాశం ఏమీ లేదు. నేను భయపడలేదు, నేను శపించలేదు, నా వల్ల కాదు. ఎందుకంటే దేవుడి వల్ల ఏమి చేయడానికి అధికారం ఎవరికి ఇవ్వలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఆయన బిడ్డలు. యుద్ధం యెహోవాదే. దేవుడికి మహిమ కలుగును గాక. తండ్రి యేసయ్యకి స్తోత్రాలు. గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్న తండ్రి, నీ మహిమతో నింపండి తండ్రి. అన్ని రంగాల్లో నీ బిడ్డలను ఆశించు, దీవించు, సహాయత దయచేతండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.